హోటళ్లలో విద్యుత్ స్టవ్లట ఆవిరి యంత్రాలపైన వంటలు చేస్తున్నారట. ముందుగా బుక్ చేసుకున్న పెళ్లిళ్ళు రిసెప్షన్లకే ఆతిథ్యం అట. కమర్షియల్ సిలిండర్లు దొరుకుతలేవట. ఇప్పుడు ఈ గ్యాస్ బుక్ చేసుకుందామన్నా బుక్ అవుతలేదు కదా, అప్పుడప్పుడు మధ్యలో అది 2-3 రోజుల తర్వాత చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు చాలా హోటల్స్లో అయితే షాగోజ్ అక్కడిక్కడట వీడియోలు కూడా వస్తున్నాయి కదా, గ్యాస్ మీద వండేది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతున్నారని. ఇగో ఆసుపత్రులు గురుకులాలకు గ్యాస్ కష్టాలు స్టార్ట్ అయినాయట. పెరిగిన కట్టెల పొయ్యి వినియోగం అట. ఇక ఇప్పుడు తక్కువ కూడా వాడతారు, ఇష్టం వచ్చినట్టుగా గ్యాస్ ఆన్ చేసి అటు ఇటు పోవడం, లేకపోతే ఇంకోటి ఈ ఫ్రైలు గీలు అని అవి ఇవి కూడా తగ్గిస్తారు, ఎందుకంటే గ్యాస్ దొరకలేదు కదా. సో అందుకే కొంత పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరు ఇళ్లల్లో. ఇగో పీజీ హాస్టళ్ళ యజమానులట వీళ్ళంతా. హాస్టల్స్ ఉంటాయి కదా, వాణిజ్య సిలిండర్లు సరఫరా చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ అట. దొరకలేవట. దొరకకపోతే ఏం చేస్తారు, హాస్టల్ మూసేయాల్సిందే. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబై ఈ ప్రాంతాల్లో హాస్టళ్ళు, హోటల్ అన్నీ మూతపడుతున్నాయి. లకడీ కపూర్లోని ఒక హోటల్లో కట్టెల పొయ్యి పైన బిర్యానీ తయారు చేస్తారట. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ఏజెన్సీలు ఆపేయడంతో స్టార్ హోటళ్లు విద్యుత్ స్టవ్లు, ఆవిరి యంత్రాలపైన వంటలు చేస్తున్నాయి. ముందుగా బుక్ చేసుకున్న పెళ్లిళ్ళు, రిసెప్షన్ వేడుకలకు మాత్రమే ఆతిథ్యం ఇస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్లోని కొన్ని స్టార్ హోటల్స్లో విదేశీ అతిథులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మాత్రం సంపూర్ణ ఆతిథ్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం తమ వద్ద 1-2 రోజులకు సరిపడా మాత్రమే సిలిండర్లు ఉన్నాయని, ఏజెన్సీలు సరఫరా చేయకపోతే కేవలం అతిథులకు ఆహారం అందించేందుకు వీలవుతుందని 5 స్టార్ హోటల్ ప్రతినిధి ఒకరు చెప్పారట. ఈ గ్యాస్ కొరత కారణంగా మెనూ కూడా మారిపోయింది. గ్యాస్ కొరత దృష్ట్యా కొన్ని స్టార్ హోటళ్ల మెనూలో మార్పులు వచ్చినాయి. ఇంధనం ఎక్కువగా అవసరమయ్యే గ్రిల్డ్ చికెన్, మటన్, కబాబులను మెనూలో నుంచి తొలగించారట. బంజారా హిల్స్లోని ఒక 5 స్టార్ హోటల్ రోజుకి 50 సిలిండర్లు వాడుతుందట. సరఫరా ఉండబోదన్న అంచనాతో భోజనం తినేందుకు వస్తున్న వారికి కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారట. హైదరాబాద్ లకడీ కపూర్లోని షాగౌజ్ హోటల్లో బుధవారం మధ్యాహ్నం కట్టెల పొయ్యిపైనే బిర్యానీ చేసినట్లు యజమాని రబ్బానీ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్యారడైజ్ హోటల్లో అవసరమైన చోట్ల విద్యుత్ పైన వంటలు వండుతున్నామని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఎండి అభిక్ మిత్రా తెలిపారు. కథ చూడు ఎట్లుంది. సరే, హోటళ్ళు గీటళ్ళు ఇప్పుడు ఇదంతా లింక్ మళ్ళీ ఈ దేశంలో ఉత్పత్తి మీద, ఈ ట్యాక్స్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అదొక భాగం అయితే, ఇప్పుడు ఈ ఆసుపత్రులు, గురుకులాలకు కూడా గ్యాస్ కష్టాలు వచ్చినాయట. అక్కడ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాణిజ్య రాయితేతర సిలిండర్ల సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడంతో ఆసుపత్రులు, గురుకులాలు, హాస్టళ్లు, హోటళ్లు తదితరాలపైన ఇబ్బందులు వస్తున్నాయి. హైదరాబాద్ చెర్లపల్లిలోని భారత్ హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు ఇంధన సరఫరా 75% తగ్గిందట. రాష్ట్రంలో 1,30,00,000కు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే వాణిజ్య రాయితీ లేని సిలిండర్లు ప్రతి నెల దాదాపు 20 లక్షలు సరఫరా అవుతున్నాయి. పరిశ్రమల అవసరాల కోసం బల్క్ ఎల్పీజీ వినియోగం కూడా ప్రతి నెల సుమారు 20 నుంచి 22 వేల టన్నులు వినియోగిస్తున్నారు. ఆటోలు, కార్ల ఎల్పీజీ వాడకం కూడా నెలకు 9,000 నుంచి 10,000 వరకు ఉన్నదట. సో చాలా రంగాల మీద దీని ఎఫెక్ట్ పడ్డది. సో ఏమైందన్న చూడాలిగా. ఇది యుద్ధం ఆగితే ఏమన్నా, ఇప్పుడు ఈ యుద్ధం ఆగకపోతే ఇంకా మరింత తీవ్రమైతే పరిస్థితి అగమ్య గోచరంగా ఉండే అవకాశం ఉంది. ఇక పారిశ్రామిక ప్రాంతాలకు యుద్ధం సెగాట. ప్లాస్టిక్, రసాయన కర్మాగారాల్లో ఇబ్బందులు. ఉత్పత్తి ఆగిపోయింది, గ్యాస్ లేదు. ఎగుమతుల రవాణాకు కూడా ఇక్కట్లున్నాయి. ఇప్పుడు గుడ్డు ఉంది కదా, ఎగ్గట ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయిద్దట. ఆ ఎక్స్పోర్ట్ అవ్వడం, ఆ రవాణా ఆగిపోయింది కదా, ఆగిపోవడంతో ఇక్కడ రేటు తగ్గింది. మరి ఎందుకంటే పెట్టిన గుడ్లు ఏం చేయాలి, అమ్ముకోవాలి కదా. ఏడమ్మాలి, ఈడే అమ్మాలంటే మరి రేటు తగ్గించాలి. అదే జరుగుతున్నది. ఇక దొరికిందే సందని ఈ మధ్యలో ఉన్న దళారులు, డీలర్లు వీళ్ళంతా గ్యాస్ సిలిండర్లని మొత్తం సైడ్ చేసి పడేస్తున్నారు. ఇదొక మళ్ళీ పెద్ద దందా. సో ఇట్లా గ్యాస్ పోయింది, మళ్ళీ కట్టెలపై పరిస్థితి వచ్చింది మనకు.